హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితీస్ క్రానికల్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే ఈరోజు మల్లంపేటలో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే చూసారు కదా, 3 గోపురాల్లాగా వెనకాతల ఇంకో చిన్న గోపురం లాగా ఉంది. ఇదైతే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది బిల్డింగ్ అయితే, కానీ వ్యూ అనేది చాలా చాలా బాగుంది. ఇదైతే టెంపుల్‌కి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇందులోంచి వెళ్ళాలి మనం పైకి. ఈ పక్కన చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయి ఇంకాను. గుడి లోపల భాగంలో కూడా కొన్ని విగ్రహాలైతే చెక్కబడి ఉన్నాయండి, దేవతామూర్తులవి. చాలా అంటే చాలా బాగున్నాయండి. లోపల అంతా కూడా చెక్కే విధానం గానీ, ఆ కలర్ కాంబినేషన్ గానీ చాలా అందంగా ఉంది. చూడ్డానికి కూడా చాలా ఆహ్లాదంగా ఉంది అది. పిల్లలకి ఇటువంటివి తెలీదు కదండీ. మనం ఇలాంటి గుడ్లకి, గోపురాలకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా ఆ దేవతలు వాట్లి గురించి ప్రాముఖ్యతని చెప్పడానికి వీలుంటది. అలాగే గుడి బయట భాగంలో కూడా మొత్తం గుడి అంతా స్ట్రక్చర్ అంతా కూడా యక్షులు, ఇంకా నాగకన్యలు వీటిలతోనే మొత్తం చెక్కబడి ఉందండి. పిల్లలకు కూడా చూసి ఏంటి ఏంటి అని అడుగుతారు వాటిని. కానీ చూడడానికైతే చాలా బాగుంది గుడి. కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తుందండి గుడి అనేది. మేము కూడా మొదటిసారే చూస్తున్నాము ఈ గుడిని, ఎందుకంటే మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద వచ్చాము. దానివల్ల ఇదే ఫస్ట్ టైం అయితే మేము వెళ్ళాము ఈ టెంపుల్కి. కానీ నాకు పూరి జగన్నాథ స్వామి నిజంగా చూసినట్లుగా అనిపించిందండి గుడి అంతా కూడాను. గుడి చుట్టుపక్కల కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇప్పుడైతే లోపల మీకు చూపిస్తున్నాను కదా జూమ్ చేసి, అదేనండి పూరి జగన్నాథ స్వామి. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు ఆయన. నిజంగా మాకు ఈరోజు ఆయన దర్శనం అవ్వడం చాలా అంటే చాలా ఆనందం కలిగించిందండి. ఎందుకంటే నేను ఎన్నిసార్లు పూరి జగన్నాథ్ వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు వెళ్ళడానికి వీలు పడలేదు. ఈ రకంగా అయితే నేను ఆయన్ని దర్శించుకోవడం అయితే జరిగిందండి. చూడండి చాలా అందంగా ఉన్నారు పూరి జగన్నాథ స్వామి అయితే. గుడిలో దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ప్రసాదాలు కూడా చాలా వెరైటీస్ అయితే అమ్ముతున్నారండి. చూడగానే అంటే మనకి నార్మల్ టెంపుల్స్ దగ్గర అమ్మే వాటిలా కాకుండా కొన్ని వెరైటీగా అమ్ముతున్నారు ప్రసాదాలైతే. మేము వాటిని తీసుకున్నాము. కానీ అది షూట్ చేయడం అవ్వలేదు నాకు. కానీ ఒక్కసారి అయితే దర్శించుకోవాలండి. చాలా బాగుంది పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే. ఫుల్ కన్స్ట్రక్షన్ అయ్యాక మళ్ళీ ఒకసారి వెళ్తాము. కొన్ని కొన్నయితే కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. అవి కూడా అయితే చాలా అందంగా ఉంటుంది. బయట నుంచి కూడా బయటన వ్యూ అనేది కూడా చాలా బావుందండి. ఇంక మేము వెళ్ళిపోతున్నాం, ఇంటికైతే బయలుదేరాము. వెళ్ళే తావు కూడా అటు ఇటు గ్రీనరీతోని చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. చూడ్డానికి కూడా బావుంది వెళ్ళే రైడ్ అనేది మనకి. అలాగే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అనేది కూడా ఉంది. ఇక్కడ చాలా పెద్ద విగ్రహం అనేది కనిపించింది మాకు. దాన్ని కూడా షూట్ చేశాను. ఓకే అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.